అందరికీ నమస్కారం. మనం మిడిల్ క్లాస్‌లోన వారానికి కనీసం 2 సార్లు అయినా సరే చికెన్ అయితే వండుకుంటాం కదా! ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా వండుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇక రెసిపీలోకైతే వెళ్ళిపోదామా? కూరకు తగినట్లుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లో 2 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అవి వేగేలోపు ఇంక ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్‌లోన కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 టమాటీలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, లవంగీలు వేసేసుకొని వాటర్ లేకుండా నేనైతే మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్‌ని పక్కన పెట్టుకున్నాను. ఈ పేస్ట్ కొట్టేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా వేపుకున్నాక దాంట్లోనే ఈ మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఉంది కదా, అది కూడా వేసేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్నాక మనం బాగా నీట్‌గా క్లీన్ చేసుకుని చికెన్ ముక్కల్ని వేసేసుకొని మూత పెట్టుకొని చికెన్‌లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత దాంట్లోన కొంచెం కారం, ఉప్పు, రుచికి తగినట్లుగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. ఈ కర్రీకి కొంచెం వాటర్ పడుతుందండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికినిచ్చినాక దించే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించుకుంటే కలర్ చూస్తేనే ఎక్సలెంట్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.